అందరికీ నమస్కారం. పొత్తూరు విజయలక్ష్మి గారు రచించిన పొత్తూరు విజయలక్ష్మి హాస్యకథల్లోని పండుగాడు అనే కథను విందాం. మా ఇంటి వెనుకవైపు ఒక చిన్న గది, ముందు వసారా ఉండేవి. అప్పటిదాకా ఉన్నవాళ్ళు ఖాళీ చేశారు. కొత్త వాళ్ళు వచ్చి చేరారు. భార్యాభర్త, ఒక చిన్న పిల్లవాడు. వాడికి 3 ఏళ్ళు నిండాయట. మాటలు బాగా వచ్చాయి, కానీ ముద్దు మాటలే. వాడి పేరు వాడి భాషలో చూలెనారాయణమూర్తి, అంటే సూర్యనారాయణమూర్తి. ముద్దు పేరు పండు. ఇంట్లో దిగిన మర్నాడే తెల్లవారుతూనే చొరవగా మా ఇంటికి వచ్చేశాడు. అత్తయ్యా, అత్తయ్యా అని మా అమ్మ వెంట తిరిగాడు. నేను కనిపించగానే అత్తయ్యా అని నా వెంట పడ్డాడు. నేను అత్తయ్యని సరే, దాన్ని కూడా అత్తయ్య అంటావేరా, అక్కయ్యా అనాలి అంది అమ్మ. అవును, నువ్వు అత్తయ్య, ఇది అత్తయ్య అన్నాడు. కాదు పండు, అక్కయ్య అనాలి అని సరిచేశాను. అత్తయ్యనే అంటున్నాను మళ్ళీ అన్నాడు వివరంగా. అప్పటికి మాకు అర్థమైంది వాడికి పలకదని. ఆ మాటకొస్తే చాలా అక్షరాలు పలకవు, కానీ ఆపు స్టాపు లేకుండా లొడలొడా మాట్లాడుతూనే ఉండేవాడు. ఓ రోజు తీరిగ్గా వచ్చి, మీ ఇంట్లో పీతలున్నాయా అని అడిగాడు. మా ఇంట్లోనే కాదు, ఎవరింట్లోనూ ఉండవు పీతలు. అయినా నీకిప్పుడు పీతలెందుకురా అని అడిగింది అమ్మ. పీట మీద కూతుని పాత పాదత అన్నాడు. ఓ పీటలా, కావలసినన్నున్నాయి అంటూ నవ్వుతూ వెళ్ళి ఒక పీట తెచ్చి ఇచ్చింది. దానిమీద మఠం వేసుకుని కూర్చుని పాత పాదత అన్నాడు. పాడమన్నాం. తన్నయ్యా, నల్లని తన్నయ్యా, నిన్ను తన్ను లేని తన్నులుందునా అని నాది ఆడజన్మ సినిమాలోని కన్నయ్య పాటను పాడి వాడి భాషలో పాడాడు. నవ్వలేక సతమతమయ్యాం. ఇంకోటి పాడరా అంది అమ్మ. లవకుశలోని పాటను ఈలాముని చలితమును పెద్ద పెద్దమమ్మ అని పాడాడు. వాడిని పట్టుకొని వాడి చేత వాగించి ఆనందించడం మాకు బాగా అలవాటైపోయింది. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే తెగ సంబరపడిపోయేవాడు. అబ్బో, మీ ఇంటికి చాలా చుట్టాలు వచ్చాయే, మీరు ఇప్పుడు లడ్డూలు, ఇడ్లీలు చేతుతుంటాలా అని అడిగేవాడు. ఆ చేసిన పలహారాలు తిని వాడి మాటలతో వచ్చిన బంధువులను ఆనందపరిచేవాడు. ఓ రోజు మా మామ వస్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి, మామగాలు అయినాలాయన గోవిందా అన్నాడు. అట్లానా, అయ్యో పాపం, ఎవర్రా, ఇవాళ శుక్రవారం కూడాను అంది మామ కంగారుగా. నువ్వేం కంగారు పడుకు మామ, హరినారాయణ గోవిందా అంటున్నాడు, నోరు తిరగదు వెధవాయికి అని చెప్పాను. ఓరి భడవా, నీ భాష కాదు కానీ కంగారు పెట్టేశావు కదరా అంది మా అమ్మ నవ్వేస్తూ. మరో రోజు వచ్చి, ఇందాత చాలా చుట్టాలు వచ్చాయి అని చెప్పాడు. ఎవరెవరు వచ్చారా అంటే, చీత, చీపతి, తుందలమ్మగాలు, లామాలావు మామయ్య వచ్చాలు అన్నాడు. మరి మీరు కూడా లడ్డూలు, ఇడ్లీలు వండుకున్నారా అని అడిగింది అమ్మ. లేదు, ఉత్తి తాపీలే అన్నాడు. మరో రోజు వాళ్ళ నాన్న వెంట ఆయన పనిచేసే కూల్ డ్రింక్ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చాడు పండు. అత్తయ్య, అత్తయ్య, అమ్మో, మా నాన్న ఆఫీసులో ఎన్ని సోదాలో, సోదా మీద సోదాలు, సోదాల పత్తనే సోదాలు, సోదాలే సోదాలు అని చెప్పి తెగ సరదా పడిపోయాడు. వాడు కాసేపు కనపడకపోతే తోచేది కాదు మాకు. సినిమాకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా వెంట తీసుకెళ్ళేవాళ్ళం. ఒకసారి పక్క ఊర్లో పెళ్ళికి వెళ్ళాలనుకున్నాం. సాయంత్రం వెళ్ళి మర్నాడు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం. పండుగాడిని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం. ఎరా పండు, ఊరికెళ్దాం వస్తావా అని అడిగింది అమ్మ. నేను లాను బాబు, నాతో బోలేదన్ని పనులున్నాయమ్మా అన్నాడు ఆరిందల. అబ్బో, ఏమిటో అంత పనులు అడిగింది అమ్మ. నేను మా అమ్మ ఇలా తిలి మీ బావిలో దూతి చచ్చిపోవాలి అన్నాడు. ఛ వెధవ, ఏమిటా మాటలు, తప్పు కాదు అంది అమ్మ. అయ్యో, నిజంగానే చచ్చిపోవాలి. మా నాన్నేమో సోదాల పనిలోంచి తీసేచాలు. మా ఇంటిలో డబ్బులు లేవుతా, ఉన్న డబ్బులు మామ జబ్బుకి చెల్లిపోయాయిత. ఇంచేం చేద్దాం, నేను పండు బావిలో దూతి చచ్చిపోతాం అంది మా అమ్మ. మీరు ఊలి తెల్లండి, మేమేమో బావిలో దూతి చచ్చిపోతాం.
వాడికి వీలైనంత వివరంగా చెప్పాడు. అమ్మ గతుక్కుమంది. నాన్నగారి మొహం గంభీరంగా మారిపోయింది. చివాలన లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అమ్మ వెంటే వెళ్ళింది. ఎంత సంసారం గుట్టయితే మాత్రం ఇంత గుట్టుగా ఉండాలా? పసివెదవ ముందు అటువంటి అఘాయిత్యం మాటలు మాట్లాడడం తప్పు కాదు అని మందలించారట. వారం తిరిగేసరికల్లా పండు వాళ్ళ నాన్నకి తనకు తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం వేయించారు మా నాన్నగారు. ఆ మరుసటి రోజు ఒక గిన్నె బొజ్జ కానించుకొని వచ్చాడు పండు. ఇవాళ మా నాన్న బోలెదన్ని సామాన్లు తెచ్చాలు, చంచి నిందా. అమ్మ చహోనీ పిన్ని వంతలు వండింది. పండు పిన్ని గాలి తెచ్చిలా అంది అన్నాడు సంబరంగా.